కిషనార్థులు ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు పొద్దుగానే మరి రామసాకని ముచ్చట్లు ముళ్ళ కట్టుకొని ఇయ్యాల ఎవరి భాగవతం ఎట్లా ఉంది ఎవరి జాతకం ఎట్లా ఉందో ఇక మరి పూస కూర్చున్నట్టుగా అరుచుకుందాం మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి చిన్నగా పసిపడదాం ముందుగాల మహాపత్రిక ఇక జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు కిషన్ రెడ్డి ఓ కిషన్ రెడ్డి ఓ మీ కోజాగా ఏమో అంటుంది అమ్మా అయితే మరి ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నావు అంటే మీరు ఓడిపోతే మరి ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఎట్లా చూపిస్తావు అంటుండు రాజాసింగ్ ఎందుకంటే సారు అది నీ ఇలాకా సికింద్రాబాదు పరిధిలోకి వస్తుంది కాబట్టి జూబ్లీ హిల్స్ అది నీ ఇలాకనే కాబట్టి మరి నీ ఇలాకలా ఎసబట్టి కోజాగని పెడుతున్నావు ఇంతవరకు మీది అది లేదు గుది లేదు ఆయి లేదు బాయి లేదు అందరూ పరద మీదకి వచ్చి ప్రచారం చేసుకుంటుంటే జోరుగా ఏది లేదు ఎక్కర్లేదు చిప్ప ఎనుగోలే ఉంది అన్నట్టు ఇంకా మీరు అభ్యర్థి కానీ జోలపాడ వాడుతున్నారు సారు ఇక అందుకనే కోజాగ శరం వచ్చింది ఎందుకంటే ఉండదా బీజేపీ మీద ప్రేమ నీ మీద లేకపోయినా పార్టీ మీదనన్నా ప్రేమ ఉంటుందిగా అందుకనే ఇగో ముందుగానే చెప్పి పెడుతుండు ఏమంటుండు జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు అంటుండు అంటే అర్థమవుతుందా అయితే మీ సకదనం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు ఇక మీరు ఎప్పుడు గొలకరిస్తారు ఎప్పుడు ప్రచారం చేస్తారు ఏ ముఖం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారు ఇదేనా మీ తరీగా అనేది కోళ్ళగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది కిషన్ రెడ్డి సారు జరనాట జర దబదబ సయ్యయి అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ఇక మరి దూసుకపోరి ఇక ఇంట్లోనే ఏం నడుస్తుందయ్యా అంటే జూబ్లీ హిల్స్ కథలో కిషన్ రెడ్డి కోళ్ళగానేమో మళ్ళీ ఎవరో ఉండే కీర్తిరెడ్డి ఇక డీకేఆర్న రంగంలో దిగింది డీకేఆర్నేమో ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ను రంగంలో దింపడానికి సిద్ధం చేసిందట యుద్ధానికి ఇక డీకేఆర్న ఇప్పుడు అటు కిషన్ రెడ్డి ఇటు ఇక మరి ఎటు అటా ఇటా అనేది చూద్దాం ఇవాళ రేపు ఇక ఆయన ముచ్చట అట్లా ఉంది ఇక సీతకు వచ్చింది కారుకు పంక్చర్ ఇక పనికిరాదు చిల్లర రాజకీయాలు మానుకోండి మంత్రులం కలిసే ఉన్నాం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు సీతక్క ఇక కారు మొత్తము పంక్చర్ అయింది ఇక అది మూలకు వండినట్టే ఇక అది లేవది ఉరకది సాగది ఇక జూబ్లీ హిల్స్లో కారు కదలదు అని సీతక్క అనుకొస్తుంది ఇంకేమంటుంది చిల్లర రాజకీయాలు మానుకోండి ఓ అమ్మ వాళ్ళకు పంచాలు పుట్టినాయో వాళ్ళకు జగడాలు పుట్టినాయో పొంగులేటికి సీతక్కకు పడతలేదు వాళ్ళకే ముడివాడని పంచాయతీలు అయినాయో ముడివానం పంచాయతీలు అవుతున్నాయో ఇదేనా మీరు ప్రచారం చేసేది మేము మంచిగానే ఉన్నాం అంటుందిగా మేము మంచిగానే ఉన్నాం మంత్రులం అంతా కలిసే ఉన్నాం మేము కలిసి ఉంటే అభివృద్ధి చేస్తుంటే జనాలల్లా ఉంటుంటే మీరు చెయ్యని పనులు మేము చేస్తుంటే మీ కళ్ళు ఓరుస్తలేవా మీ కళ్ళు ఊడుతున్నాయి అని సీతక్క ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా మొత్తానికైతే జూబ్లీ హిల్స్లో కారు పంక్చర్ అయ్యి పండుకుంది అనే కాడికి తీసుకొస్తుంది సీతక్క ఇంకేముంది ఆయమన వార్త అంటే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం జూబ్లీ హిల్స్ ప్రచారంలో మీనాక్షి నటరాజన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం జూబ్లీ హిల్స్ ప్రచారంలో మీనాక్షి నటరాజన్ మేము ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవి చిన్నగా మెల్లమెల్లగా రైలు డబ్బాల లేక చిన్నగా కదులుతున్నాము అన్నీ అమలు చేస్తున్నాము అందుకనే జూబ్లీ హిల్స్ జనాలు మాకు పట్టం కట్టబోతారు అనేది మీనాక్షి నటరాజన్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా జూబ్లీ హిల్స్ ప్రచారంలో మీనాక్షి నటరాజను ఇక రేపటి సంధి రేపు కాదు ఇయ్యాల సంధి మధ్యలో మోత
ఇక మరి పాదయాత్రలు బస్తీల తిరుగుడు, ఎవరికి ఏ సమస్య ఉంది, ఏ గల్లీలో ఏం సమస్య ఉంది, ఎప్పటి నుంచి ఉంది ఆ సమస్య, అసలు ఏంది ఏం కథ, సర్కార్ నుంచి ఏం హామీ ఇవ్వాలి మళ్ళా, ఇట్లా ఈ రకంగా ఇక మరి మీనాక్షి నటరాజన్ కూడా జూబ్లీ హిల్స్ ప్రచారంలో తిరగబోతున్నదట. ఇదేంది, ఏపీలో మరో చరిత్ర, ఏపీ రూపురేఖలు మార్చనున్న గూగుల్. 1.33 లక్షల కోట్ల పెట్టుబడికి చారిత్రాత్మక ఒప్పందం. అమెరికా తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం. ప్రపంచాన్ని కనెక్ట్ చేసేలా సముద్ర గర్భ కేబుల్ నెట్వర్కు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో చారిత్రక ఒప్పందం. హాజరైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వని వైష్ణవ్. ఇక ఈ ఏపీ పెదకోయిలాగా పెద్ద ముత్తైదువు నారా చంద్రయ్య ఇక అంటే హైదరాబాద్కు హైటెక్ సిటీ హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను గుంజుకొచ్చిన మొనగాని నేనే అని పెద్ద మనిషి మస్తుగా చెప్పుకుంటుండు మైకుల ముందర. ఇక ఇప్పుడు విశాఖలో, ఏపీలో విశాఖపట్నానికి డేటా సెంటర్ గూగుల్, ఏపీ రూపురేఖలు మార్చనున్న గూగుల్నే పట్టుకొస్తుండట విశాఖలో. ఇక మరి గూగుల్ను కుసబెట్టబోతుండట. ఇక మరి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, ఏపీకి గూగుల్ తెచ్చిన చరిత్ర నాదే అని ఇట్లా రామసకదనంగా వాళ్ళ పోటువలు చూడు, వాళ్ళ సంబూరం చూడు, వాళ్ళ కథ చూడు. ఇట్లా ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చే ఓ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఏకంగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్మాన్ సింగ్ హోటల్లో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇది కథ మొత్తానికి. ఈ రకంగా ఇక ఇంట్లో మరి ఏపీలో గూగుల్ ఏదైతే ఈ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు, డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు లోకేశం అయ్యే కంటి మీద కునుకు లేకుండా దండాడిండట. అందుకనే ఆయన కూడా అభినందనలు చెప్పిండట. అయ్యా, మా కొడుకు చాలా కష్టపడ్డాడు, ఈ గూగుల్ని గుంజుకొస్తేందుకు నా కొడుకు పాత్ర చాలా ఉంది అని నారా చంద్రయ్య ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక జూబ్లీ హీట్ ఓరాబోరిగా ప్రచారం, కన్నీళ్ల చుట్టూ రాజకీయ కాక, రంగంలోకి మంత్రులు. నవీన్ యాదవ్ గెలుపుకు ప్రచారం, స్పీడ్ పెంచిన బీఆర్ఎస్, రంగంలోకి కేసీఆర్, బీఫారం అందజేత, నేతలకు దిశానిర్దేశం. ఇంకా అభ్యర్థి ఎంపిక దగ్గరే ఆగిపోయిన బీజేపీ. జూబ్లీ హిల్స్ దెబ్బకి గూబ గుయ్యమనాలి. కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా ఆధారరహితం. ఉప ఎన్నికల్లో మీ పార్టీ చిరునామా గల్లంతవుతుంది. పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అభ్యర్థికి షాక్. మాగంటి సునీత అక్షరపై కేసు నమోదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారంటూ ఆరోపణలు. కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. ఇక ఒకటే ఏడుస్తుందట సునీత. నువ్వు ఏడువమ్మా, నువ్వు ఏడిస్తేనే, నీ కళ్ళల్లోకి వెళ్ళి కన్నీళ్ళు రాలితేనే జనాలు ఓట్లు రాలుపుతారు. జూబ్లీ హిల్స్లో మన కారుకు ఓట్లు రాలాలంటే నీ కళ్ళల్లోకి వెళ్ళి కన్నీళ్ళు గారాల్సిందే అని ఇక వాళ్ళు ఒకటే ఈమెకు నేర్పుతా ఊరట, బుడ్డ పొరగాని కనుక చదువు నేర్పినట్టు. ఇక ఇలా మొత్తానికి కాక ఇక చూడాలి మరి. ఇక మరి ఆమెకు సింపతి, ఏడుస్తూ ఉంటే మరి ఏమైనా సింపతి అక్కడికి వస్తుందా? పోరగాళ్ళని కూడా ఎంటేసుకొని తిరుగుతుందట, బుడ్డ పోరగాళ్ళని కూడా ఎంటేసుకొని తిరుగుతుందట. బిడ్డలు కూడా బాగానే తనలాడుతున్నారట. ఇక ఎట్ట చేస్తారో ఏం కాదో, మా అయ్య మీ చేతుల్లో వెట్టిపోయిండు అనే ముచ్చటే ముంగటేస్తున్నారట, ఏడుస్తున్నారట, తూడుస్తున్నారట. ఇక మరి నవీన్ యాదవ్ కోళ్ళాగా సంగతి ఎట్టయిద్దో, ఈ కోళ్ళాగా ఇది ఎట్ట బయటపడుతుందో మరి ఏం కాదో మరి. ఇక ఈ కోళ్ళాగా కూడా ఇక పాదయాత్ర కాంచి మొదలు పెట్టబోతుందట. పాదయాత్ర సురువు చేసి ఇక బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ పోవాలని అనుకుంటుందట కోళ్ళాగా. మరి ఈ కోళ్ళాగా
ఇక మరి ఎట్టెట్టవుతుందో ఏం కథో చూడాలి మరి. ఇక ఇటు యువ నాయకత్వం అంటారు, అక్కడనేమో సానుభూతి నాయకత్వం అంటారు. సానుభూతి ఇక మరి ఏ భూతి అవుతుందో ఎట్టెట్టవుతుందో ఏం కథో జూబ్లీ హిల్స్ జనాలు ఎవరికి పట్టం కట్టబోతారో చూద్దాం ముందు. కవిత సంచలన నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయనున్న ఎమ్మెల్సీ. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న యాత్ర. అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక. తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేయాలని ప్లాన్. చూస్తున్నారులా యాత్ర. నేను చేస్తున్న యాత్ర రామసక్కని పాదయాత్ర. నేను చేస్తున్న యాత్ర ఓహో చూడసక్కని పాదయాత్ర. నేను చేస్తున్న యాత్ర. ఓ మేధావులారా విద్యావేత్తలారా, ఎవరైనా మీరు ఆలోచన చెయ్యాలి తప్పకుండా. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎటైపోతుంది తెలంగాణ, ఏమైపోతుంది తెలంగాణ, ఏమనుకుంటుర్రు తెలంగాణ జనాలు. ఇక గిట్లా జనాలు ఏమనుకుంటుర్రు. ఇక ఇంట్లో ఇంకోటి ఏంటంటే మళ్ళీ బీసీల ముచ్చటే ముంగటేసుకొని బీసీలను ఏ రకంగా నాయకులు మోసం చేస్తున్నారో, బీసీలను అడ్డు పెట్టుకొని తమ స్వార్థం కోసము ఏ రకంగా బలి చేస్తున్నారో గాయాన్ని నేను బట్టబయలు చేసుకుంటా. యాత్ర పేరు మీద మొత్తం ఉరుతలు ఊగిస్తా మొత్తం అని ఇప్పుడు కవితమ్మ కంకణం కట్టుకుందాట. ఇక వెనకడికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక నిన్న ఈ కోడియాగా ఉండేగా నారచంద్రయ్య కోడియాగా లోకేశమయ్య, ఆ కోడియాగా కూడా పాదయాత్ర చేసి బాగానే ప్రచారం చూపించింది. షర్మిలమ్మనే ఇక పాదయాత్ర తెలంగాణలో చేసింది కానీ అది తెరలు అయింది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిని కావాలి, ఎట్లా కావాలి, ఏమి చేయాలి. ఇక ఇప్పుడు ఈమె కూడా యాత్ర ముంగటేసుకుంది. ఆ యాత్రలో ఇక సర్కారు చేస్తున్న కథ ఏంది, సర్కారు ఏ రకంగా హామీలు ఇచ్చింది, బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది. నేను మా అయ్య అయాంలో రామసక్కని పనులు చేస్తే, మా అయ్య వంకర టెంకర చేసినా నేను చక్కగా చేపిస్తే ముందు పడితే, మా అయ్య బీసీల 33% రిజర్వేషన్ తీసుకొచ్చి 22లో కలిపితే మస్తు కొట్లాడినా. ఇక బయట కొట్లాడలే కానీ ఇంట్లో కొట్లాడింది ఆయన. బయట కొట్లాడలే, ఇంట్లో కొట్లాడింది అయ్యతోటి. ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా అయ్య పోటువ లేకుండా ఇప్పుడు ఆమె యాత్ర చేయాలని కంకరం కట్టుకుందట తల్లి. చూడాలి మరి ఎటెట్టుంటుంది. రేపు ఆమె యాత్ర చేస్తుంటే జనాలు ఏమనుకుంటారు, సోషల్ మీడియా ఏ రకంగా కోడైకొస్తుందో చూద్దాం. ఏ రకంగా కామెంట్లు పెడతారు, ఏమంటారు కవితమ్మని యాత్ర చేస్తుంటే. అరే మా ఎంత రామసక్కని తల్లి భలే ముద్దుగా చేస్తుందిగా, భలే బాగా చేస్తుందిగా, ఇందుకోసం చేస్తున్నది అని మరి ఏమంటారో చూద్దాం రేపు. ఇక ఈమె కథ ఇట్లా ఉంది. సెలబ్రేటింగ్ ఏఎన్ఎన్ డాక్టర్ అవార్డ్స్ 2025 కమింగ్ సూన్. ఇక మరి డాక్టర్ల అవార్డ్స్ అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఇక మరి చూద్దాం ఎంతమందికి ఎవరెవరికి వారు ఇస్తాయో ఈ డాక్టర్ అవార్డ్స్. ఇదేంది క్రమశిక్షణకు మారు పేరు బీజేపీ, మంచితనానికి మారు పేరు బీజేపీ, దారి తప్పిన ధర్మాన్ని కాపాడేది బీజేపీ, న్యాయానికి ఉరివేస్తే సహించనిది బీజేపీ,
ధర్మానికి ఉచ్చు పెడితే ఓర్వలేనిది బీజేపీ, నీతి నియమాలను పాటించకపోతే కండర్ర చేసేది బీజేపీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ లెక్కనే వేరు, అందరిలాగా కాదు బీజేపీ లెక్కనే వేరు అనేది అంటుంటారు బీజేపీ కోల్యాగలు. అంతేనా? నీతి నిలబడాలన్నా, ధర్మాన్ని కాపాడాలన్నా, క్రమశిక్షణగా ఉండాలన్నా బీజేపీతోటే సాధ్యం అనేది బీజేపీ కోల్యాగల ఆంబాయం మైకుల ముందర దంచి కూడా మాట్లాడతాయి. అయితే ఇప్పుడు ఈడ ఏమైందంటే శంప పగులుతుంది, బట్టలు కూడా తీసి కొడతా. ఓలట్టురు బీజేపీ కోల్యాగా ఇంకో కోల్యాగనే అంటుంది బహిరంగంగా. రామచంద్రయ్య పాపము మీరు కనుక మైకుల ముందర మీడియా ముందర నోరు వారేసుకుంటే ఇక నేనేం చేస్తానో చూడు, కఠినమైన చర్య తీసుకుంటా అని గంట కొట్టి చెప్పిన, డప్పు కొట్టి చెప్పిన ఈ కోల్యాగలు అదేంటంటే అండ్లనే అదక తింటున్నాయట. ఇక ఆ కోల్యాగలు అయ్యో చూద్దాం. ఇగో బీజేపీ స్టేట్ చీఫ్ ముందే బూత్ పురాణం, మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని వర్సెస్ గోమాస శ్రీనివాస్. ఇది మొదటి పేజీలో ఉన్నట్టుందిగా, ఒకసారి చూద్దాం. ఇగోది చెంప పగులుతుంది, బట్టలు కూడా తీసి కొడతా. బీజేపీ నేతల బూతు పురాణానికి స్టేట్ చీఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ముందే ఆ పార్టీ ముఖ్య నేతలు బూతు పురాణం అందుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రామచంద్రరావు వెళ్లారు. ఆయన పర్యటన సందర్భంగా బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ ఇన్ఛార్జి గోమాస శ్రీనివాస్, మాజీ ఎంపీ వెంకటేష్ నేతకానిని హరే వెంకటేష్ అంటూ సంబోధించారు. ఇక చూస్తుర్రా కథ ఎట్లా ఉందో. అరే వెంకటేష్ అన్నట. ఏమన్నా అందసందం ఉందా? గొర్రెమర్ర మేపుకుంటాడు కూడా ఇప్పుడు అట్లా మాట్లాడతలేడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన వెంకటేష్ అరే అంటే చెంప పగులుతుంది అని సీరియస్ అయ్యారు. దానికి గోమాస శ్రీనివాస్ బట్టలు కూడా తీసి కొడతా అంటూ వెంకటేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేష్ నేతకాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా ఇక రారా చూసుకుందాం రారా, నీ ఏమనుకుంటున్నావురా నీ ఇట్లా అంటారుగా. ఇక అగో అదే తారీఖున చూసుకుందామంటే చూసుకుందామని అటువైపు పోతుంటే ఇక ఉన్నోళ్ళు ఊకుంటారు. అరే వద్దు ఈ తీర పంచాయతీ ఎందుకు, ఇప్పటికే మన ఇలువ ఇజ్జతి పోతుందని ఈ కోజాగల అనగబట్టిర్రు రాట. ఇది కథ. అందరు కలిసి ఆయన భుజాలపై చేతులు వేసి కూర్చోబెట్టారు. రామచంద్రరావు సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. నేతల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంతటి నేతలైనా మీడియా ముందు నోరు జారితే చర్యలు తప్పవు అని రామచంద్రరావు ప్రకటించిన మరుసటి రోజు ఆయన కళ్ళ ముందే ఇద్దరు ముఖ్య నేతలు బూతు పురాణం అందుకున్న తీరు సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఇది చక్కర్లు కొడుతుందట సోషల్ మీడియాలో. ఆయన మాట్లాడుకుంది, ఈయన మాట్లాడుకుంది, వీడియోలు తీసి ఊకుంటారా మన కోళ్ళాగలకు పానం ఆస్తుందా? ఇదే పని. ఈయనేమంటుండు ఆయన ఏమంటుండు, ఆయన ఏమంటుండు, ఈయన అంటప్పుడు ఈయన దిక్కు, ఆయన అంటప్పుడు ఆయన దిక్కు. వీడియోలు తీసిర్రు, సోషల్ మీడియాలో బంధించారు. ఇక దానికి రెక్కలు వచ్చి తిరుగుతూ ఉంది ప్రపంచం అంతా. ఉన్న ఇలువ ఇజ్జతి మొత్తం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన రాజాసింగ్ కోల్యాగా కిషన్ రెడ్డికి సురుకెట పెట్టిండు. ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నావు ఓ కిషన్ రెడ్డి అని కూత పెడతాడు రాజాసింగ్. గాడికి వచ్చింది బీజేపీ వాళ్ళ కథ. ఇంతవరకు తోటోళ్ళు అభ్యర్థిని ప్రకటించుకొని ప్రచారం చేసుకుంటుంటే ఇంకా వీళ్ళు అర్రలనే పడుకొని గుసగుస పెట్టుకుంటున్నారు. ఇదే అనే తరీకా. ఇంకేముంది?
బీఆర్ఎస్ అభ్యర్థికి షాక్, మాగంటి సునీత అక్షరపై కేసు నమోదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారంటూ ఆరోపణలు. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. ఇక అన్ని చిన్న చిన్న కేసులు మస్తుగా అయితేనే ఉంటాయి. వీళ్ళ మీద అయితే, వాళ్ళ మీద అయితే, ఇంకోళ్ళ మీద అయితే. ఇక ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా ఇదంతా ఈ అడావుడి ఉంటూనే ఉంటుంది. ఏనో ఒక ఈ కావాలని ఇరికిస్తారు. నానా రకాల కథలు ఉంటాయి ఇప్పుడు. సరే, గదేమైంది లోటపీసు. జూబ్లీహిల్స్లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు? కిషన్ రెడ్డిపై రాజా సింగ్ సెటైర్లు. ఎల్లాక చెప్పుకున్నాం కదా ఈ ముచ్చట. బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే, గట్టి వాదనలు వినిపించాలని అభిషేక్ మను సింఘ్విని కోరాం. హైకోర్టు తీర్పు బాధాకరం, సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చిందని, 42% కోసము తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో చారిత్రాత్మకమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల జీవితాలు బాగుపరచాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. అడుగడుగున బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వెనక్కు తగ్గలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు వెళ్ళామని చెప్పారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించామని, కానీ రాష్ట్ర హైకోర్టు జీవో 9పై స్టే విధించిందన్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని పిసిసి చీఫ్ అన్నారు. పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ స్టే విధించాలని తెలిపారు. అభిషేక్ మను సింఘ్వితో భేటీ. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఎస్ఎల్పి దాఖలు చేశామని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో దాదాపు గంట పాటు చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా చర్చించామన్నారు. గురువారానికి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. హైకోర్టు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో బాధతో సుప్రీంకోర్టుకు వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇంకా వచ్చింది, తల్లి వచ్చింది. మంత్రి కొండ సురేఖ ఓఎస్డీపై వేటు. ఈ కోల్యాగా చిన్నసన కోల్యా కాదట. ఇప్పుడు లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇర్రగొచ్చి ఆయన కాడ తీసుకొచ్చింది కథ. ఈ కోల్యా పేరు ఏం పేరు? సుమంత్. ఇక ఎప్పుడో అప్పుడప్పుడు పోతుంది కదా సురేఖమ్మ ముఖ్యమంత్రి కాడికి. ఎప్పుడో కోల్యాగా పూర్వ కూడా దిగింది ముఖ్యమంత్రితోటి. తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డి ఎన్ సుమంత్పై వేటు పడింది. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్ ఆమె ఓఎస్డీగా కొనసాగుతున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది కాల వ్యవధితో ఓఎస్డీగా 2023 డిసెంబర్ 17న సుమంత్ నియమితులయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు కాంట్రాక్టు పొడిగించారు. పీసీబీ అదే కాలుష్య నియంత్రణ బోర్డు కాంట్రాక్టు ఉద్యోగిగా నియమితులై మంత్రి వద్ద ఓఎస్డీగా కొనసాగుతున్నారు. పాలనాపరమైన కారణాలతో సుమంత్ను తొలగిస్తున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలోనే సుమంత్పై వేటు వేసినట్లు తెలుస్తుంది. నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండ సూర్యకు పడతలేదు. పచ్చగడ్డి చేస్తే బగ్గుమంటుంది. అసలు వీళ్ళ పంచాయతీ ఏడ మొదలైంది, ఏడ మొదలైంది, ఎందుకని పంచాయతీ వచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కొండ సూర్యకమ్మ ఎందుకు పడపడ 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 పడ పండ్లు కొరుకుతుంది అనేది ఈ జరిగిన ముచ్చటే, అనుకున్న ముచ్చటే. నిన్న కూడా మనం మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. అసలు సురేఖకు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ సమ్మక్క సారక ఆ జాతర ఆ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంది ఏం కథ అని మైకుల ముందర మాట్లాడినప్పుడు పక్కపోయి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జాడలేదు, పత్తలేదు. శాఖ ఆమెది, అసలు ఆమె లేదు, ఏంది కథ అనేది కూడా అనుమానం. అయితే ఇదంతటికీ తీట పంచాదులకు, తీట కయ్యాలకు కారకుడు సుమంతే నాట.
తీటకయ్యాలకు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండ సూర్యకకు పంచాది పెట్టింది ఈ మొనగాడే నాట. ఇగో ఇది కథ. లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొట్టే కాడికి వచ్చింది కథ ఇట్లా. అందుకనే సరే పెట్టుకునేటప్పుడే చేతి కిందోలని మంచోళ్ళని చూసి పెట్టుకోవాలి. చెప్పుడు మాటలకు ధర్మరాజు మోసపోయాడు. చెప్పుడు మాటలకు ధర్మరాజు మోసపోయాడు. చెప్పుడు మాటలు ఎన్నో చెప్తారు, ఆయన అట్లా ఈయన ఇట్లా అది అట్లా ఇది ఇట్లా, కానీ కళ్ళారా మనం చూడాలి, మనకు ఆధారం దొరకాలి. ఇగో ఇప్పుడు ఇది కథ, గదే కథ అయ్యింది. ఆఖరికి వస్తారు కల్లా ఈ కోళ్ళగా ఇక బట్టబయలు అయింది. ఇక ఎవరి మాటలో పట్టుకొని ఏదో షేవ్ అయింది, కానీ ఆఖరికి వస్తారు కల్లా మంత్రికి పంచాయతీ పెడితే ఆఖరికి వస్తారు కల్లా ఆయన పదవే ఊసిపోయింది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఎవరు ఏమనుకున్నా నా బాధ్యత నాకు తెలుసు. ఓపెన్గా మాట్లాడడం వల్ల వేరే రకంగా చిత్రీకరిస్తున్నారు. మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్స్. మళ్ళీ ఏదో అనుకొస్తుందామె. మరోసారి మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంతమంది రెడ్డిలు లాబియింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె హన్మకొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారని అన్నారు. అందుకే మౌనంగా తన పనులు తాను చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాదులో లాబియింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఏది ఉన్నా పార్టీ అధిష్టానానికే నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తానని అన్నారు. ఎవరు ఏమనుకున్నా మంత్రిగా తన బాధ్యతలు తనకు తెలుసునన్నారు. పనులు వేగంగా జరగాలన్నదే తనది సీఎం రేవంత్ ఆలోచన అని మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ప్రతి విషయం ఓపెన్గా మాట్లాడడం తనకు అలవాటు అని చెప్పుకొచ్చారు. మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు. సురేఖ 3 కంపెనీలు టెండర్లు వేశామని, అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారిదని తెలిపారు. ఇక నటుడు నాగార్జున విషయంలో తాను మాట్లాడింది వేరని, కానీ దాన్ని మరోలాగా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. అందుకే మీడియాతో తాను ఓపెన్గా ఉండడం లేదని, మౌనంగా తన శాఖ పనులు చేసుకుంటున్నానని వెల్లడించారు. ఇక ఎందుకయ్యా బట్టగాల్చి మీదేస్తున్నారు, ఓటు అంటే ఇంకా ఓడిగా ఇస్తున్నారు. ఓ మాట చెప్తే లోపలిది కత్తిరించి మీది పరద మీద తీసుకొస్తున్నారు. ఇక లేనిపోని బట్టగాల్చి మీదేస్తున్నారు, బదనామం చేస్తున్నారు. ఉత్త పుణ్యానికి బజార్లో పెరిగంట పోసినట్టు చేస్తున్నారు. ఇక నాకు వద్దు, అందుకనే నేను నోరు మూసుకొనే చిన్నగా మౌనంగా నా శాఖ పనులు నేను చేసుకుంటున్నా, నేను మనసు విప్పి మాట్లాడదలుచుకోలేదని ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది సురేఖమ్మ. ఓహో వచ్చింది కోళ్ళాగు. జూబ్లీ హిల్స్ మల్లారెడ్డి వెరైటీ ప్రచారం. జూబ్లీ హిల్స్లో మల్లారెడ్డి వెరైటీ ప్రచారం అవుపడుతుండా. సౌరం చేస్తుండో మల్లారెడ్డి, సౌరం చేస్తుండు. ఇప్పుడు సౌరం కాదు, బుడ్డ పోరగాళ్ళకు ముడ్డి కరగమన్నా కరుగుతాడు, పోరగాళ్ళ బట్టలు పిండామన్నా పింతాడు. ఎవరన్నా గట్టి నాసొంటి చేతగానోళ్లకు దుకాణం కాడికి పోయి సామాన్ ఏమన్నా తెస్తాడు, ఏ పని చేయమన్నా చేస్తాడు. పొరకబట్టి ఆకిలి కూడా ఊకమన్నా ఊకుతాడు. జర పానం చేతనాసి లేదు బిడ్డ, నిన్నమన్నా అక్కడిక్కడ వేయించిన నడుములు కూస్తున్నాయి, జర మల్లయ్య ఓ మల్లయ్య జర్రా పొరక పట్టుకొని ఆకిలికి బిడ్డ అంటే కూడా ఊకుతాడు. ఇక ఇంకో నూటికి ముచ్చమైందంటే ఇక జనాలు కూడా అంటుంటారు, జనాలకు కూడా అర్థమైంది. ఓట్ల పండుగ రాగానే నాయకులు అందరూ ఎగేసుకుంటా దిగేసుకుంటా సింగులు మీదికి లేపట్టుకుంటా ఉరికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కండ్లల్లో కండ్లు పెట్టి ఎలావా మో మల్లమ్మ ఏం చేస్తున్నారు వాగురా, మీరు నా కండ్లలోనే ఉన్నారు, నిన్న మొన్ననే మీ ముచ్చట గుర్తు చేసుకున్నాం, యాద్ చేసినాం. ఇగో గిట్లాంటి ఇక ఒకల మాటలతోటి నాయకులు ఇప్పుడు జనాల కాడికి పోతారు. అందుకనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు ఏం చేయాలి, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయేదాకా సరే మీరు పషే తీసుకుంటారో పర్కే తీసుకుంటారో మీ అంతరాత్మ తెలుసు, మీకు తెలుసు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచన చేసుకోరు.
ఎందుకంటే ఇక ఓటు అనేది మరి ఇక మీ హక్కు కాబట్టి ఎవరికి వేసుకుంటారో అది మీ ఇష్టం కాబట్టి ఇక మీ కథ అట్లా ఉంటుంది. ఇప్పుడు మాత్రము మల్లారెడ్డి జూబ్లీ హిల్స్లో ప్రచారంలో సగురం చేస్తుండు. ఈ సగురమే కాదు, ఏ పని చేయమైనా చేస్తాడు. కానీ ఒక పని మాత్రం మీరు మల్లారెడ్డితో చేయించుకోవాలి. ఏంటంటే బుడపోరగాళ్ళు ఇంటి ముంగటనో అక్కడనో ఇక్కడనో దొరికిపోతారుగా, వాళ్ళు వరుస పెట్టి ఈయనతో ముడ్డిగా అడిగించుకోరు, కలుగుతాడు, పక్కా అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరం. మల్లారెడ్డి ముడ్డిగా అడుగుతుండట, మల్లారెడ్డి ముడ్డిగా అడుగుతుండట బుడపోరగాళ్ళది. మల్లారెడ్డి ఇక పేపర్లల్లా, టీవీలల్లా, సోషల్ మీడియాలో మోతం అవుతాయి. ఆయన కావాల్సిందే కాదు, ఆయన ఎటుబడి జనాల నాలుకల మీద ఆయన పేరు ఉండాలనేది కోరుకుంటాడు. ఏది ఏమైనా పురస్తే ఎనుకోడు సి అన్న ఏం లేదు, పక్కలోడు తూ అన్న ఏం లేదు. మల్లారెడ్డి జర్ర మామలు కానీ మాయలు కానీ జర్ర మీరు మాత్రము మల్లారెడ్డి సౌరం చేసే పని కాదు. మల్లారెడ్డి రేపటి సంది జూబ్లీ హిల్స్లో బుడ్డపోరగాళ్ళు దొరికిపోతే కడగాలి, కడిగిపించుకోరి, కడుగుతాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు దొరకబెట్టి ఫోన్ చేయొచ్చు. ఓ అయ్యా ఇగో జూబ్లీ హిల్స్లో మాది వెంకటగిరి, ఓ మల్లారెడ్డి ఇగో జూబ్లీ హిల్స్లో మాది ఎర్రగాట, ఓ మల్లారెడ్డి ఇగో జూబ్లీ హిల్స్లో మాది షేక్పేట, ఓ మల్లారెడ్డి జూబ్లీ హిల్స్లో మాది వెంగళరావు నగరు, కార్మిక నగరు, రహమత్ నగరు, యూసుఫ్ కూడా. ఇక రా, ఇవాళ మా వాడకడుకురా, ఇవాళ మా రహమత్ నగర్కి వచ్చి ఇలా 100 మంది పోరగాళ్ళు నీకోసం ఎదురు చూస్తారు. అయ్యా వచ్చి జర ముడ్డి కడిగిపోదురా, కడుగుతాడు కూడా. ఏం సిగ్గు బీడం ఏది ఉండదు. వస్తాడు తమాషగా బుడ్డ పోరగాళ్ళ ముడ్లు కడిగి పోతాడు. మళ్ళీ అవి ఉట్టిగా వదిలిపెట్టాడు, పోటువలు దింపించుకుంటాడు, వీడియోలు దింపించుకుంటాడు, సోషల్ మీడియాలో పెడతాడు. పాయ్ అమ్మ మల్లారెడ్డి బుడ్డ పోరగాని ముడ్డి కడిగిండాట, ఇగో ఇట్లా. అప్పుడు ఆయన సంబూర పెడతాడు. అబ్బా నా పేరు ఎట్లా పోతుంది, ఏ లెక్కన పోతుంది నా పేరు, చాలా ఆయనకు ఆనందం. ఇంకేముంది, గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. 18న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు, ఏర్పాట్లపై సిఎస్ రామకృష్ణారావు అధికారులతో సమీక్ష. గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్ 2కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 18న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరగనుంది. మొత్తం 782 మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఈ సందర్భంగా నియామక పత్రాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే సర్టిఫికెట్ల పరిశీలనను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే రెవెన్యూ, హోం, జిఏడి శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక రేపు ఈ కోళ్ళగల బతుకుల్లో వెలుగులు నిండబోతున్నాయి అనేది కానొస్తుంది. ఇదేంటి కథ, ఉద్యోగులందరూ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేలో పాల్గొనాలి. సిటిజన్ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వండి. సర్క్యులర్ జారీ చేసిన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. సరే, సలహాలు అటు ఇరి. బీసీ రిజర్వేషన్లు మా హక్కు, ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు. కోదండరాము కొరకొరం అంటుండు, ఇక చిన్నగా కదులుతుండు. ఎందుకంటే ఈ కోయాగను మందలిస్తలేరాట, మాట్లాడతలేరాట, దగ్గరికి వచ్చి దూరం మేతేస్తున్నా అనేది కుసకుస. ఇక మరి అప్పుడు పొత్తు అన్నారు, అప్పుడు పొత్తులో కలుపుకురు. ఇప్పుడు పొత్తు అంటే ఉరగబెడుతుర్రట కాంగ్రెస్ కోయాగలు. నిజమా కాదా ఒకసారి అరుచుకుందాం, ఏమంటుండవు మరి కోదండరాం. బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కు అని దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సురువైతుంది పంచాది. సమానత్వపు పునాదులపై కొత్త సమాజం ఏర్పాటు చేసేందుకే అవి ఉన్నట్లు చెప్పారు. మంగళవారం బీసీ సంఘాల తెలంగాణ బంధు పోస్టర్స్ని ఆర్ కృష్ణయ్య, కోదండరాం, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ బిఎల్ విశ్వేశ్వరరావు నేతృత్వంలో ఒక
సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇతర సంఘాలతో కలిసి ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. రిజర్వేషన్ల అంశంపై కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. కేసులు వేసిన వ్యక్తులకు మద్దతు తెలుపుతూ బీసీలకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ జనసమితికి 2 నాలుకల ధోరణి లేదు. 42% బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును ఆమోదించేందుకే మా పోరాటం అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. 16న గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ జనసమితి పలు తీర్మానాలు చేసింది. బీసీ సంఘాలు 18న నిర్వహించే బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం. బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని ఎంపీ బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి కన్వీనర్ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్స్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయం జరగలేదని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడు ముద్దను లాక్కుందని విమర్శించారు. బీసీలకు అవమానం, అన్యాయం జరిగిందని వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్న కోదండరాం బీసీల ఉద్యమానికి అండగా ఉండాలని కోరారు. గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు జరిగే పోరాటంలో తమతో కలిసి రావాలని ఆయన కోరారు. ఇది కథ. ఇది తెలుసుకోవాలి నా, ఎందుకంటే ఇది ఇప్పుడు ఎక్కడికి వచ్చే ముచ్చటే. పోరగాళ్ళు నోటికి ముత్యం, పోరగాళ్ళు చదువుకునే పోరగాళ్ళు మొత్తం ఫోన్లకే అలవాటు అయ్యారు. నిద్రలో కూడా ఫోన్లే కలవరిస్తారు. ఇక చెవులలో గయ్యేంటి నూక్కుంటారు. గింత ఉంటాయి ఇక బుడవంకాయలు ఇక వాటిని ఇలా నూక్కొని ఇక చెవులు ఖరాబ్ అయిపోయినా ఏమీ లేదు, ఆ కర్ణవేరి కథం అయిపోయినా ఏమీ లేదు. కానీ వాళ్ళకు మాత్రము ఇక లేనిపోని రాయరాంకుల సినిమాలు, ఎగిరి దునికే కథలు, ఒళ్ళెక్కాల కథలు ఫోన్లలో కనపడతాయిగా. అన్నీ బుడబుడ లావులు వేసుకొని ఎగురుతారుగా. గారికి అలవాటైన ఈ కోయిలాగలు. ఇక చూడు, ఈ కోయిలాగ ఎంత చూడు, ఒక్కడే పని పెట్టింది. కండు ఖరాబు కాగా, చెవులల్లో కర్ణబేరి మొత్తం కథం కాగా. ఏంది ఇది? నిద్రలేమితో కుదేలవుతున్న జడ్డు ఆరోగ్యం. ఆరోగ్యానికి మూల స్తంభాలలో నిద్ర ఒకటి. కానీ 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ జడ్ యువత మాత్రం తగినంత విశ్రాంతి పొందడంలో అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని పెద్దలు దురలవాటుగా కొట్టిపారేయవచ్చు, కానీ దీని వెనుక ఉన్న వాస్తవం చాలా క్లిష్టమైంది. నిరంతరం డిజిటల్ వినియోగం, తీవ్రమైన ఆందోళన స్థాయిలు, పెరుగుతున్న డిప్రెషన్ కేసులు ఈ దీర్ఘకాలిక నిద్రలేమికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఈ యువత రోజుకు కేవలం 6 గంటల నిద్ర మాత్రమే పొందుతున్నారు. ఇది యువకులు యుక్త వయస్కులకు సిఫార్సు చేసిన 8 నుంచి 10 గంటల కంటే చాలా తక్కువ. జెడ్లో దీర్ఘకాలిక నిద్రలేమి కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు, వారి ఆలోచన సామర్థ్యాలు, మొత్తం ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. ఇక మరి ఈ రకంగా బుడ్డ పోరగాళ్ళు, చదువుకునే పోరగాళ్ళు నీ దండం పెట్టి ఫోన్కు అలవాటు అయ్యి చెవులలో అవి నూక్కొని ఇదే పని పెడుతురు. కళ్ళు ఖరాబుగా కర్ణబేరి, చెవులలో కర్ణబేరి మొత్తం పగ్గం పాడై పోవంగా నిద్ర మర్చిపోతురు పోరగాళ్ళు. ఫోను మోసులో పడి, ఫోను సోయిలో పడి బువ్వ కూడా టైంకు తింటలేరాడ పోరగాళ్ళు. ఇక రాగు ఓయా బువ్వ వేసిన రారా మాయ కానీ ఉడుకుడుకు బువ్వ తిందుకు రారా అంటే జర రాగే వస్తున్నా కానీ వస్తున్నా మమ్మీ జర్రాగు. ఆ బువ్వ ఉడుకుడుకు బువ్వ సల్ల సతకవుతుంది. అప్పటికి కూడా ఈ పొరగానికి బువ్వ మీద రోకుండది.
ఇగో ఈ రకంగా ఇక మరి టైం కన్నా వంతుండా, టైంకు తిండి లేదు, టైం కన్నా వంతుండా అంటే లేదు. 12 గంటల దాకా 12-1 గంట దాకా ఫోన్లలోనే మురుగుతురు పోరగాళ్ళు. ఇక గిట్లా వింటే ఇక బీమార్లు రావంటే ఎందుకు రావు, మానసిక రోగాలు రావంటే ఎందుకు రావు? అందుకనే తల్లిదండ్రులారా, నేను మీకు పద్ధతి బయట చెప్తుంది. మీరు తప్పకుండా మీ పోరగాళ్ళను ఏ రకంగా చూసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి, ఏం చేస్తుండు, ఎప్పటిదాకా ఫోన్లు చూస్తుండు, అసలు ఫోన్లు ఎందుకు ఇస్తుండ్రు, ఫోన్లల్లో వాడు ఏం చూస్తుండు, బట్ టైంకు తింటుండా తింటలేడా, బడికి పోయి ఏం చేస్తుండు, బడికి పోయి వచ్చినాక ఏం చేస్తుండు, నైట్ పూట రాత్రి ఎన్ని గంటలకు వాడు నిద్రపోతుండు అనేది మీరు జర గుడ్ల పగిచ్చి జర కనిపెట్టుకొని తిరుగురి. లేకపోతే పోరగాడు చేతిలో ఉండడు. అట్నే వానికి మనాది రోగం వస్తుంది. అన్ని రోగాలకు మందు ఉంది కానీ మనాది రోగానికి మందు లేదు. ఫోన్ 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 నిద్రలో కూడా ఇట్నే కడవరిస్తారు పోరగాళ్ళు. నిద్రలో కూడా ఫోన్ 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 మమ్మీ ఫోన్ 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 మమ్మీ డాడీ డాడీ ఫోన్ 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 అట్లా తయారవుతున్నారు పోరగాళ్ళు. నర్సయ్య తాత చెప్పేది ప్రతిదీ వాస్తవమే. నర్సయ్య తాత చెప్పేది ఈ సమాజంలో మార్పు కోసమే. అందుకనే నేను ఛానల్ ఇవాళ మీకు రామ చక్కదనంగా బుడపోరగాలను మంచిగా చూసుకొని వాళ్ళు ఏం చేస్తుర్రు, ఏం చూస్తుర్రు, ఏ అలవాట్లు నేర్చుకుంటారు అనేది కూడా మీరు కనిపెట్టుకొని తిరగాలని మనస్ఫూర్తిగా నేను నర్సయ్య తాత కోరుకుంటుండు. ఉంటా మరి శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొదువుకంగా తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 యాది పెట్టుకొని చూడు. ఉంటా శనార్థి.